వెల్కమ్ టు టీ10 నేను రేవతి. కార్ షోరూమ్ వద్ద ఘర్షణ జరిగింది. దీంతో కొందరు వ్యక్తులు విధ్వంసం సృష్టించారు. మేనేజర్ సిబ్బందిపై దాడి చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేత కుమారుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఈ సంఘటన జరిగింది. ఈ నెల 6న రాత్రి బీజేపీ నేత ప్రతాప్ కరోసియా కుమారుడు సౌరభ్ తన అనుచరులతో కలిసి లోక్సభ మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్ కుమారుడు మిలింద్ మహాజన్ కు చెందిన కార్ షోరూమ్ వద్దకు వెళ్లాడు. వాహనానికి సర్వీసింగ్ చేయించాడు. కాగా సర్వీస్ బిల్లు చెల్లించకుండా అక్కడి నుంచి వెళ్లేందుకు సౌరభ్ ప్రయత్నించాడు. దీంతో షోరూమ్ సిబ్బంది అతన్ని అడ్డుకునేందుకు యత్నించారు. ఈ నేపథ్యంలో సౌరభ్ అతడి 7 అనుచరులు కలిసి షోరూమ్ మేనేజర్ సిబ్బందిపై దాడి చేశారు. ఆవరణను ధ్వంసం చేయడంతో పాటు అద్దాలు పగలగొట్టారు. నచ్చజెప్పేందుకు ప్రయత్నించిన సుమిత్రా మహాజన్ మనవడు సిద్ధాంత్ మహాజన్ పై కూడా వారు దాడి చేశారు. మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. కారు షోరూమ్ లోని సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించారు. దాడి విధ్వంసానికి పాల్పడిన బీజేపీ నేత ప్రతాప్ కరోసియా కుమారుడు సౌరభ్ అతడి అనుచరులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా ఈ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.